అందరికీ నమస్తే అండి. గన్నవరం పసుపు వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేసారండి. వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు, వంశీ పైన అక్రమ కేసులు పెట్టారు. వంశీ చాలా అమాయకుడు, సొద్దపోస, నోట్లో ఏలు పెట్టినా సరే ఎందుకు నోట్లో ఏలు పెట్టారని చెప్పేసి అడుగుతాడు. అలాంటి అమాయకుడిని పట్టుకొని అమాయకుడి పైన కేసులు పెట్టేసి అరెస్ట్ చేసేసారని చెప్పేసి దీని సారాంశం అన్నమాట. ఒకసారి చదివిని పెడతాం చూడండి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్పై ఉన్న వంశీ ఇటీవలే ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకున్న సత్యవర్ధన్. కానీ మళ్ళీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు మరో అక్రమ కేసు పెట్టి వేధింపులు. మరో అక్రమ కేసు ఏమీ కాదు, వాడికి అక్రమంగా తరలిస్తున్న ఏపీ పోలీసులు. ఇంకెన్నాళ్ళు కక్షపూరిత రాజకీయాలు, ఇగో ఈ కక్ష సాధింపు, కక్షపూరిత రాజకీయాలు, కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్ట్ చేయడం, ఇలాంటి పదాలు మీకు సెట్ అవ్వవు. ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చిందే తమరు. పైగా వల్లభనేని వంశీ అమాయకుడు అని చెప్పే ప్రయత్నం, అంత అమాయకుడేమీ కాదు, చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే పైన రాసుకొచ్చారో సత్యవర్ధన్ అని చెప్పేసి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి 4 రోజులు చిత్రహింస పెట్టి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేసాడు. అది కదా అసలు కేసు. ఎవరిని కిడ్నాప్ చేసేస్తారో, ఎవరిని చిత్రహింసలు పెట్టేస్తారో. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ధోరణి, అధికారం లేకపోయినా సరే ఇదే ధోరణ. అంటే వ్యక్తులు మీరు కిడ్నాప్ చేసేసి చంపేద్దామని చెప్పేసి బెదిరించేస్తారా? అది కాకుండా పార్టీ ఆఫీస్ మీద దాడులా? అది కాకుండా నోటికి ఎంత వస్తే అంత ఏది పెడితే మాట్లాడేస్తారు, మీరు చూసినట్టు మాట్లాడేస్తారా? కేసులు పెడితేనేమో అక్రమ కేసులే. ఇప్పుడు సొదపోస జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడి, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం తగలెట్టేస్తే ఆ నొప్పి తెలుద్దు నేను అందరికీ కూడా కదా. మీ పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మీ పార్టీ ఆఫీస్ తగలెట్టేసి జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ తాత ముత్తాతల గురించి వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడేసి మమ్మల్ని ఎవడో ఏమీ పీకలేడు. వంశీ అలాగే మాట్లాడాడు. పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయించి తెలుగుదేశం కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టి, పైగా ఎవడన్నా అడిగితే మీడియా ముఖంగా బహిరంగంగానే మమ్మల్ని ఎవడో ఏమీ పీకలేడు, మేము పెద్ద తోపు తురుము కావాలని. ఆ వీడియో కూడా వినిపిస్తా ఒకసారి ఉండండి. ఎక్కడ ఉండాలి అది కూడా. వల్లభనేని వంశీ అంత అమాయకుడు అని చెప్పేసి మీరు ఫీల్ అయిపోతున్నారు, కానీ ఉండు ఇదిగో ఈ వీడియోనే. పార్టీ ఆఫీస్ తగలెట్టేసిన తర్వాత ఇలా పార్టీ ఆఫీస్ని తగలెట్టేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, మీరే చేశారని చెప్పేసానని అంటే మళ్ళీ దానికి కూడా సాక్షికే ఇంటర్వ్యూ. బయట తెలుగుదేశం నాయకులు ఇలాగ అంటున్నారు, ఈ దాడి వెనకాల మీ పాత్ర ఉందని చెప్పేసానంటే అవును, నన్ను ఎవడో ఏం పీకగలుగుతాడు. ఒకసారి వినిపిస్తా చూడండి. అధికారంలో లేనప్పుడు ఈ చంద్రబాబు ఏం మిగుతాడు? ఉడకబెట్టిన నాగడి దొంగ, ఒత్తి కొట్ల ఊరేగింపు, ఇవన్నీ ఉడతూపులు, ఈ తాడేసప్పుడు లోకేష్ కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాడు. మాట్లాడేదానికి ఎవడన్నా భయపడతాడా? చూసాడా బలుపు? పార్టీ ఆఫీసుల మీద దాడి చేసింది కాకుండా, పార్టీ ఆఫీస్ తగలెట్టేసింది కాకుండా, దానిపైన లోకేష్ గారు స్పందిస్తే మీరు దాడులు చేస్తున్నారో ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పైన యాక్షన్ తీసుకుంటాం, చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి అంటే దానికి కౌంటర్ అన్నమాట. వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, మేము ఏం చేసినా చెల్లుద్ది, మమ్మల్ని ఎవడు ఏమీ పీకలేడు, మా బొచ్చు పీకలేరు అని మేము భయపడిపోతామా? అంటే అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ విధమైన బలుపు ఉండేది మాట. పైగా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ పెద్ద పెద్ద ఓపెన్ చేస్తారు. వంశీ అమాయకుడు, మీ పార్టీ ఆఫీస్ తగలెట్టేసి మీ అమ్మాలకి అనకూడదు, బాగోదు. ఇంకా ఉన్నాయి అరాచకాలు. ఇదిగో పార్టీ ఆఫీస్ని తగలపెట్టేసిన దృశ్యాలు. తెలుగుదేశం మహిళా కార్యకర్తను అరెస్ట్ చేయించినప్పుడు అక్రమ కేసులు పెట్టి వాళ్ళపైన ఇంకా చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఆ పిల్ల సైకో చేసిన చేష్టలో 1 కాదు 2 కాదు. ఇగో గన్నవరం నడి రోడ్డు పైన కత్తులతో వీర విహారం మాట. ఇగో ఇదంతా కూడా వల్లభనేని వంశీ సైన్యం మాట, అనుచరులు. కత్తులు కనబడుతున్నాయి, చేతుల్లోని కత్తులు కర్రలు కనబడుతున్నాయి కదా. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం, వాళ్ళ నాయకుల్ని బెదిరించడం, ఇవన్నీ చేసినప్పుడు మాట, ఈ ఘనకార్యాలన్నీ చేసినప్పుడు మాట కేసులు నమోదవుతాయండి. 1, 2 ఇలా చూసుకుంటా పోతే 1 కాదు 2 కాదు అన్నీ ఉన్నాయి కదమ్మా.
పైగా ఇక్కడికి వచ్చి వల్లభనేని వంశీకి మీరు సర్టిఫికెట్ ఇచ్చేస్తారా? శుద్ధ పూస, అసలు ఏమీ తెలియదు వల్లభనేని వంశీకి అని చెప్పేసి అని మీరు ఇక్కడ సర్టిఫికెట్ ఇచ్చేస్తారా? అంటే వీళ్ళందరినీ వెనకేసుకొచ్చేస్తారేమో మీరంతా కూడా. మీ పార్టీకి కావాల్సింది కూడా ఇలాంటి వ్యక్తులేనేమో. అంటే దాడులు ఎవరైతే చేస్తారో వాళ్ళు, బూతులు తిట్టే వాళ్ళు. తిట్టినప్పుడు ఉండాలండి. జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోయాడు, మామూలుగా రెచ్చిపోలా. హామీ ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా. మనమే 30 ఏళ్ళు ఉంటాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవి. 30 ఏళ్ళు అధికారంలో ఎక్కడికి పోము. మనకు 151 వచ్చేసినాయి. పోతే గీతో 10-15 పోతాయి. మళ్ళీ అధికారులకు మనమే వస్తాం. సో మీరెవరో కూడా మాట్లాడే ముందు భయపడే అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము స్క్రిప్ట్ ఇస్తాం, స్క్రిప్ట్లో ఏ పదం ఉంటే ఆ పదం యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడేయండి. అలాగే మాట్లాడేశాడు వంశీ కానీ, కొడాలి నాని కానీ, రోజా కానీ. ఇవాళ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తులు ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డితో సహా డైరెక్ట్గా చెప్పేదే కదా. డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ వాళ్ళే స్క్రిప్ట్ ఇస్తారండి. అందులో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టుగా చదివేయడమే. మా పాత్ర ఏముండదు అందులోని, మా ప్రమేయం ఏం ఉండదని చెప్పేసి. కానీ వల్లభనేని వంశీ ఇంకాస్త ముందుకెళ్ళిపోయాడు, చాలా పర్సనల్గా వెళ్ళిపోయాడు. మిమ్మల్ని చూసుకొని, జగన్మోహన్ రెడ్డిని చూసుకొని విరవేగిపోతే వాళ్ళు ఎలాగే ఉంటుంది. కాబట్టి మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండి నీట్గా చేసుకుంటా పోతే ఏది ఉండదు. వీళ్ళిద్దరే ఉన్నారు ఏంటి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళే ఉన్నారా? మిగిలిన వ్యక్తులు ఎవరో కూడా ఎమ్మెల్యేలుగా లేరా? గతంలో మీరు 151 మంది కదా, అవునా? ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒకరు కాదు ఇద్దరు కాదు కదా, ఇంకా చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ పైన లేని కేసులు వంశీ మీదకి ఎందుకు వచ్చేస్తాయి సడన్గా ఎందుకు వస్తాయా? అదేం లేదు. ఇంకా సాక్షి అయితే మరీ ఘోరం. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేసేసారు. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేసేస్తారంట. వీళ్ళు ఇక్కడ శుద్ధపోసం ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే వంశీని వెనకేసుకొచ్చి వంశీకి మద్దతుగా నిలిచి ఆ ఉన్న కాస్త పొరవుని పోగొట్టుకోవద్దు. మీరు ఎలాంటి వ్యక్తులు వెనకేసుకొచ్చి ఇలాంటి వ్యక్తులకు మీరు మద్దతుగా నిలబడితే మీకు ఆ నెక్స్ట్ టైం వచ్చే 11 కూడా రావు. కొడాలి నానిని కానీ వల్లభనేని విన్నపించ కాకపోతే గోరంట్ల మాధవనే అధికార ప్రతినిధిగా నియమించి నిన్న ప్రెస్ మీట్ పెట్టించారు అఫీషియల్గా. అదే ఇద్దరు కూడా చూపించేస్తాను అన్నాను పనిలో పోని. మళ్ళీ దానికి సపరేట్గా ఇంకొక వీడియో చేయడం దేనికి? వంశీ సంగతి పక్కన పెడితే ఇంక దీని గురించి మాట్లాడుకోవసరం లేదు. దాదాపు ఇదిగా ఇలాంటి వ్యక్తుల్ని రాష్ట్ర అధికార ప్రతినిధులను చేసేసి వీళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించి రాష్ట్ర ప్రజల యొక్క బాగోగుల గురించి, ప్రభుత్వం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటే దీంతో నవ్వాల అర్థం కావట్లా. నువ్వు వల్లభనేని వంశీని వెనకేసి రావడంలో తప్పు అయితే లేదు, నాకేం తప్పేం కనిపించట్లా. గోరంట్ల మాధవ్ ఇగో ఈ శతకార్తి కుక్క ఆల్రెడీ పొద్దున కూడా ఒక వీడియో చేశాను కదా. ఇది నిజంగా శతకార్తి కుక్క. ఇది ఎందుకు మాట్లాడుద్దో ఏం మాట్లాడుదో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు నోటికి ఇష్టానుసారంగా మాట్లాడేసింది. ఇప్పుడు శాపనార్థాలు పెడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చనిపోతే ఎవరో అయ్యో పాపం కూడా అంటారు. నువ్వు చచ్చిపోతే నువ్వు పోతే కాల్చే నాదుడు కూడా లేడు, నీకు తలకూర పెట్టేవాళ్ళు లేడు. మీ కొడుకు ఒట్టే వచ్చాడు, లేకపోతే లేదు పక్కన పెట్టేసేలే. కానీ చెప్తున్నా ఉదాహరణకి. ఇలాంటి వ్యక్తులందరినీ వెనకేసుకొచ్చి మీకు నెక్స్ట్ టైం వచ్చే 11 కూడా రాకుండా చేసుకోమాకండి. అలాంటి వ్యక్తులను సపోర్ట్ చేయమాకండి, గుర్తుపెట్టుకోండి బాగా.